హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టాలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తానా. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారా అనుకుంటానా. ఇవాళైతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అంటే రాత్రి వరకు ఎట్లా ఏ పని ఉంటుంది, ఏమేం పనులు చేసుకుంటాం, ఎట్లుంటుంది మా ఇంట్లో అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇవాళ బఠానీ, మేతి, ఆలు కర్రీ అయితే చేస్తానా. ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటా. ఖచ్చితంగా వీడియో ఎండే వరకు చూసుకుంటా. నా మాటలు వినుకుంటా నాకు సపోర్ట్ చేస్తారా అనుకుంటానా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. అయితే ఇయ్యాల అంటే ఒక 2 రోజుల కిందట మా పిల్లలైతే స్కూలు స్టార్ట్ అయినాయి కదా! శనివారం రోజు స్కూల్ అయితే స్టార్ట్ అయినాయి కదా! ఆ రోజు మా పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయారు. శనివారం రోజు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత మా పెద్దోడైతే ఇంటికొచ్చిండు. మా పెద్దోడు ఇంటికొచ్చిన తర్వాత ఒక స్టోరీ అయితే చెప్పిండు. అంటే పిల్లలకు సంబంధించిన స్టోరీ కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. మనకు తెలవకుండా మన పిల్లలు ఏం చేస్తారు? మనకు తెలవకుండా మన పిల్లలు ఎంత బాధపడతారు? వాళ్ళ మనసులో ఎన్ని బాధలున్నాయి? వాళ్ళు చెప్పుకోలేకపోవడానికి కారణం ఏంటిది? అసలు అనేది మొత్తం వీడియోలో షేర్ చేసుకుంటా. చూత్తారు కదా! మా ఆయన తయారు చేసిన గీజరు అంటే మన బాత్రూమ్‌లో గీజర్ ఉంటది కదా! ఆ బాత్రూమ్‌లో గీజర్ వల్ల చాలా మందికి కరెంట్ షాక్ తగలడం, అంటే రిపేర్ కావడం అవన్నీ ఉన్నాయి కదా ప్రాబ్లమ్. అందుకని మా ఆయన గిట్ల ఇంట్లో అయితే తయారు చేసిండు. దీనివల్ల కరెంట్ షాక్ తగలది. ఏం కాదు. ముట్టుకున్న ఏం కాదు. పట్టుకున్న ఏం కాదు. మా ఆయనే సొంతంగా తయారు చేసిన గీజర్ అండి. అయితే ఇయాలైతే పిల్లలకు సంబంధించిన టాపిక్ అంటే టాపిక్ కాదు. రియల్‌గా జరిగిన స్టోరీ మా పెద్దోడు చెప్పిండు. నాకు టాపిక్ ఇది కానే కాదు. నేను వేరే చెప్దాం అనుకున్నా. కానీ దీనికన్నా ముఖ్యమైనది, ఇంపార్టెంట్‌ది ఇంకేం గాదు అనిపిచ్చింది నాకైతే. ఇయాలైతే బట్టలు గూడా పిండుతానా. బట్టలు గూడా వాషింగ్ మిషన్‌లో ఏషినా. ఇయాల బఠానీ, మేతి, ఆలు కర్రీ జేత్తానా. ఇగ పిల్లలైతే ఇంట్లోనే ఉన్నారు. శనివారం రోజు సాయంత్రం నుంచి ఈ వీడియో అయితే తీస్తానా. అయితే మనం అనుకుంటాం మన పిల్లల్ని అప్పట్ల అంటే నేను చదువుకున్నప్పుడు 1990స్‌లో ఎట్లుండేనంటే పిల్లల్ని సార్లు, మేడాలు ఎట్లా కొట్టేటోళ్ళు మనన్ను. మనకు సంబంధించి మనం స్కూల్‌లో చదువుకున్నప్పుడైతే పిల్లలైనా ఏడిపించేటోళ్ళు, ఫ్రెండ్స్, దోస్తు లేకపోయినా మనం ఏడ్చేటోళ్ళం. తల్లిదండ్రులు గూడా అప్పుడప్పుడు మా ఆయన జూత్తారు గదా! ఆడ కూసున్నాడు. మా ఆయనైతే మార్కెట్‌కి పోయి అచ్చేటప్పుడు ఆహ్, ఏమంటారు చెరుకులు తీసుకొనొచ్చిండు. ఇయాల నేను బఠానీ అయితే తీత్తానా. మీరైతే టాపిక్ మస్తు ఇంట్రెస్ట్ ఉంటది. మన పిల్లలు ఏం జేస్తారు? మన పిల్లల మనసులో ఏమున్నది? అసలు మన పిల్లల్ని ఏమంటే ఎట్లా బాధపడతారు అనేవన్నీ గూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఎందుకంటే కొంతమంది పేరెంట్స్ ఉంటారు. పిల్లల్ని అన్న మాటలు పిల్లలు సీరియస్‌గా తీసుకుంటారు. పిల్లలు సీరియస్‌గా తీసుకుంటారు. మనము ఏదో కోపంలో అనేస్తాం. కానీ ఆ పిల్లలు ఏమనుకుంటారు? నిజం అనుకుంటారు. నిజం అనుకోని చేసుకోలేని అంటే చేయరాని పనులు చేస్తారు. దానివల్ల లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు పిల్లలు. అంతేకాకుండా మనం ఎందుకన్నామా అని తర్వాత బాధపడి కూడా ప్రయోజనం లేకుండా అయిపోతది. అయితే అదేందనేది ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటా. ఇక్కడ ఆహ్, రోటీలు చేత్తానా. దాంతో పాటు ఆలు, బఠానీ కర్రీ, మేతి కర్రీ చేత్తానా. చూడండి. అయితే శనివారం రోజు మా పెద్ద బాబు అయితే స్కూల్‌కి పోయిండు కదా! అయితే స్ట్రెంత్ అయితే తక్కువ వచ్చిర్రట. ఇగ అందరూ గూడా సోమవారం నుంచి పంపుతా అనుకుంటారు గదా! ఊరు నుంచి వచ్చేటోళ్ళు గూడా. అయితే ఇగ శనివారం రోజు మాకైతే మేము ఎటు ఊరికి పోలేదు గాబట్టి శనివారం రోజు పిల్లలనైతే స్కూల్‌కి పంపిన. మా పెద్దోడైతే ఎయిత్ క్లాస్ చదువుతాడు. అయితే పెద్దోడు ఎయిత్ క్లాస్ చదువుతాడు. ఫస్ట్ ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ అని 3 సెక్షన్‌లున్నాయి. అయితే ఆ 3 సెక్షన్‌లో కలిపి ఒకటే సెక్షన్ కూసోబెట్టిర్రట. కూసోబెట్టిన తర్వాత ఇగ ఏ సెక్షన్ పిల్లలు, బి సెక్షన్ పిల్లలు అందరూ కలిసిపోయారు గదా! ఆళ్ళ ఫ్రెండ్స్, ఈళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసిపోయారు గదా! ఇగ అయితే అట్లా మాట్లాడుకున్నారట. మాట్లాడుకుంటే అంటే ఇగ మేడంకు తెలిసిందట మ్యాటర్. కానీ మేడం అయితే ఎవరితో షేర్ చేసుకోలేదు. పిల్లలు షేర్ చేసుకుంటారట. మా బాబుతోని గూడా వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్పిండట. ఏం చెప్పిండంటే మనం చిన్నగున్నప్పుడు మనకు మన స్కూల్‌లో మన సార్‌లు ఎట్లా కొట్టేటోళ్ళు గుర్తున్నదో లేదో మీకైతే. మాకైతే మస్తు కొట్టేటోళ్ళు. పచ్చి కర్ర తీసుకొచ్చుకొని, అది సెపరేట్‌గా దాసిపెట్టి దాంతోని కొట్టేటోళ్ళు. లేకపోతే సెపరేట్ కర్ర ఎక్కడి నుంచి తీసుకొచ్చి కర్రతోని కొట్టేటోళ్ళు కట్టెతోని. మగవాళ్ళకైతే ఘోరంగా కొట్టేటోళ్ళు ఎనక. ఆడవాళ్ళకైతే అంత కొట్టేటోళ్ళు గాదు. నేనైతే క్లాస్‌లో ఫస్ట్ గాబట్టి నాకెక్కువ దెబ్బలు పడేటియి గాదు. నేను దెబ్బలు పడకుండా చదువుకునేదాన్ని. అంటే ఒక్క మాట పడకుండా చదువుకునేదాన్ని. ఇక్కడైతే చూత్తారు గదా! నేనైతే బఠానీ కర్రీ కోసం ఆలు, బఠానీ అన్నీ అయితే కడిగేసుకొని పెట్టుకున్నా. ఇక్కడ శనగపిండి తీసుకున్న ఒక 2 టేబుల్ స్పూన్‌లు అలా నీళ్లు పోసుకొని కలుపుకొని మనమైతే పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే రెసిపీ చేత్తాను. మీరైతే మంచిగా చూడండి. మంచిగా టేస్టీగా ఉంటది. రోటీలోకైనా, రైస్‌లోకైనా సూపర్ టేస్టీగా ఉంటది. ఇట్లయితే ఇప్పుడు బఠానీ, మేతి వత్తది కాబట్టి గిట్లయితే చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. అయితే చిన్నగున్నప్పుడు సార్‌లు గూడా బాగా తిట్టేటోళ్ళు. ఎట్లా తిట్టేటోళ్ళు అంటే మగోళ్ళనైతే స్కూలుకు లేట్ అచ్చినా తిట్టేటోళ్ళు, హోంవర్క్ జేయకపోయినా కొట్టేటోళ్ళు, తిట్టేటోళ్ళు. ఒక్కొక్కసారి వాళ్ళకు ఇంట్లో గొడవలైతే అంటే వాళ్ళ ఇంట్ల సార్ వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్ అయినా, ఏదైనా గొడవలైనా గూడా ఆ కోపం తీసుకొచ్చి ఆ స్టూడెంట్ మీద కొట్టేటోళ్ళు, తిట్టేటోళ్ళు. కావాలనే లేపి మరి కొట్టేటోళ్ళు మమ్మల్నయితే. ఘోరంగా బాధపడేటోళ్ళం. కానీ మట్టల మీద కొడితే మట్టలైతే గింత గింత ఆహ్, ఉబ్బేటియి.
పేరెంట్స్ గూడా చెప్పేటోళ్ళం గాదు. నాకైతే ఎక్కువ దెబ్బలు తినలే నేనైతే. నేను వేళ్ళ మీదే లెక్క పెట్టుకోవచ్చు నాకెన్ని దెబ్బలు తిన్నానో చిన్నప్పటి నుంచి. అయితే అది గాదు మ్యాటరు. మనం చిన్నగున్నప్పుడు మనకు తల్లిదండ్రులు గూడా తిట్టేటోళ్ళు. "గాడిద లెక్క పెరిగినవురా, ఎందుకురా నువ్వు భూమికి బరువు, సావుపోరాదురా" అని చెప్పి తల్లిదండ్రులు అనేటోళ్ళు, పేరెంట్స్‌తో పాటు మన చదువు చెప్పే సార్‌లు గూడా అనేటోళ్ళు, మేడాలు గూడా అనేటోళ్ళు. లేడీస్‌ని ఎక్కువ అనకపోయినా మగవాళ్ళని మాత్రం బాగా అనేటోళ్ళు. ఇప్పటికి గూడా అంటారనుకోండి. అదైతే క్యాజువల్‌గా అంటే ఏమనిపియది. కానీ క్యాజువల్‌గా అన్నా గూడా మనం కావాలని అన్నా గూడా చిన్నప్పుడైతే మనమైతే లెక్కకు తీసుకునేటోళ్ళం గాదు. గిట్ల గట్లా ఈ చెవులు ఇనడి నుంచి ఈ చెవుల నుంచి వదిలేసేటోళ్ళం గదా! ఇనేసి. ఇగ గట్లయితే మంచిగనే ఉండే. అప్పుడు ఫ్రెండ్స్ మాట్లాడకపోయినా, ఫ్రెండ్స్ గొడవ పెట్టుకున్నా, సార్లు కొట్టినా, అమ్మ నాన్నలు ఏమన్నా, ఎన్ని మాటలన్నా గూడా మనమైతే ఎటువంటి ఆలోచనలు ఉండకపోయేది. ఎటువంటి డిసిషన్ తీసుకునేటోళ్ళం గాదు. చూస్తారు గదా! ఇక్కడనైతే ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడైనంత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ యేసుకుంటాను. మీకైతే రెసిపీ చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే అందరికి తెలిసిందే గదా! ఇక్కడి దాకైతే మీకు తెలిసిందే. ఇగ తర్వాత రెసిపీ అనేది కొంతమంది తెలవది. అదైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ జేత్తా. అయితే గట్ల కొట్టేటప్పుడు, తిట్టేటప్పుడు మనకేం అనిపియేది గాదు. తినేటోళ్ళం గట్ల వదిలేసేటోళ్ళం. మళ్ళా సార్‌లు ఏం చేసేటోళ్ళు, మంచిగా మాట్లాడేటోళ్ళు. ఇంట్లో గూడా అమ్మ, నాన్నలు తిట్టినా గూడా మనము అప్పటిదప్పుడే ఒక్క పూట తినకపోయినా తర్వాత రోజు అమ్మనో, నాన్ననో దగ్గరికచ్చేటోడు. "ఏమైంది బిడ్డ అన్న మాటకు పట్టించుకుంటానవా" అనేటోళ్ళు. మనం గూడా పట్టించుకునేటోళ్ళం గాదు. గప్పటిది గప్పుడే మర్చిపోయేటోళ్ళు. కానీ అసలచ్చిన కథ ఏందంటే ఇగో ఇప్పుడే. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఏది మనసుకు తీసుకుంటారు. అన్నీ ఏదన్నా గూడా మనసుకే తీసుకుంటారు. గిట్ల విని గట్ల వదిలెత్తలేరు. అప్పటి పిల్లలకు, ఇప్పటి పిల్లలకు జమీన్ ఆస్మానంత ఫరకున్నది. ఎందుకంటే ఇప్పటి పిల్లలు ఏదైనా పర్వాలేదు. అది మనసుకు తీసుకుంటారు. హార్ట్‌ఫుల్‌గా తీసుకుంటారు. అది చిన్నగా ఒక మాట అన్నా గూడా సహించలేకపోతారు. బాధ భరించలేకపోతారు. మనసులోనే పెట్టుకుంటారు. అప్పట్లో మన చిన్నగున్నప్పుడైతే మనసులో పెట్టుకుండు, బయట పెట్టుడు అనేది ఏమి ఉండకపోయేది. ఏదున్నా మొఖం మీద అనేటోళ్ళం. అట్లా ఆలోచనలు గూడా రాకపోయేది. అట్లుండేదప్పుడు. మనసును మంచి కల్మిషం లేకుండా ఉండేది. మనసు మంచిగా ప్రశాంతంగా ఉండేది. మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండకపోయేది. ఇప్పుడున్న పిల్లలు ఏం జేత్తారు? క్లాసులనే లవ్‌లని, క్లాసులనే ఆహ్, హ్మ్. హీరోస్ అని, హీరోయిన్స్ అని, ఎయిత్ క్లాస్, సెవెంత్ క్లాస్ పిల్లలే అనుకుంటారు. మా చిన్నోడైతే ఫోర్త్ క్లాస్ చదువుతాడు. వాళ్ళ క్లాస్‌ల చెప్తే ఒక్కొక్కసారి వాళ్ళ పిల్లలు చెప్తాంటే నేనైతే ఆశ్చర్యపోతా. ఇక్కడ చూత్తారు కదా! నేనైతే ఉప్పైతే ఏసుకున్నా. మా చిన్నోడు మొన్న కొన్ని రోజుల కిందట చెప్పిండు. చేతులల్ల రేఖలు జూసి ఏ ఇదైతే లవ్ మ్యారేజ్ అయితదట, అదైతే అరేంజ్ మ్యారేజ్ అయితదట. లేకపోతే ఒక 2, 3 గీతలను జూసి మనం ఫ్యూచర్ మంచిగుంటదట. గట్ల చెప్తార్రు. మా పిల్లలకైతే అవేం దెల్వది. అలాంటిది వేరే పిల్లలు అట్లనే ఉండాలని లేదుగా. వేరే పిల్లలు కొంతమంది హుషారుంటరు. అయితే ఆ హుషారున్న పిల్లలు మా పిల్లలకు జెప్తే, మా పిల్లలొచ్చి నాకు జెప్తరు. ఏదైనా షేర్ జేసుకుంటరు మా పిల్లలు. పిల్లల్ని భయపట్టాలే. పిల్లలు గారాబం చేయాలే. పిల్లలును ఆహ్, కొట్టాలే, తిట్టాలే. ఆ మాటలనాలే. లేకపోతే మన చేతులుండరు పిల్లలు. కానీ కొంతమంది పిల్లలుంటరు. ఏమన్నా గూడా మనసుకు తీసుకుంటరు. గట్లనే మన సంక్రాంతి పండగ రోజు, తర్వాత రోజు కనుమ పండుగ రోజు అంటే అప్పుడు స్కూల్ ఇంకా లేకుండే గదా! ఓపెన్ జేయలేదు గదా! ఇక్కడ జూత్తరు గదా! మంచిగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యేసుకుందాము. అయితే అమ్మాయి మా అబ్బాయి క్లాస్ గాదు. ఎయిత్ క్లాస్ కదా! మా పెద్ద బాబు. వాని క్లాస్ గాదు. వాని సెక్షన్ గాదు. బి సెక్షన్ గాదు. ఏ సెక్షన్‌ల అమ్మాయట వాళ్ళ డ్యాడీ ఆమెకైతే ఎప్పుడు చూడు హెల్త్ ఇష్యూస్ ఉంటదట. అంటే కడుపు నొత్తదట ఆ అమ్మాయికు. ఎప్పుడు కడుపు నొత్తదంటే నెలకొక్కసారి ఖచ్చితంగా కడుపు నొత్తది. ఎందుకంటే పిల్లలు మంత్లీ పీరియడ్ ఉంటారు కాబట్టి కొంతమంది పిల్లలకు హార్మోన్స్ ఎక్కువ ఆహ్, ఎ ఇన్‌బాలన్స్ అయిపోయి ఏమైతదంటే కడుపు నొప్పి బాగా లేస్తది. కానీ అవి తల్లిదండ్రులు పట్టించుకోవాలి. తండ్రి పట్టించుకోకపోయినా తల్లి అనేది పట్టించుకోవాలి. ఎందుకు కడుపు నొత్తాంది? దానికి ఏదన్నా ట్రీట్మెంట్ ఉన్నదా? దానికి ఏదన్నా మంచి ఫుడ్ పెడదామా? అనేది ఆలోచించాలి. ఎందుకంటే మనం గూడా గక్కడి నుంచే వచ్చినాం గదా! ఆడపిల్లలకు తెలవది. ఇప్పుడున్న పిల్లలైతే 9 ఇయర్స్‌కు, 10 ఇయర్స్‌కే పెద్దోళ్ళైతార్రు. మన టైంలో అయితే 14 ఇయర్స్‌కు, 17 ఇయర్స్, 16 ఇయర్స్‌కి అయ్యేటోళ్ళు ఉండేటోళ్ళు. గట్లుండేది అప్పుడు కల్చర్. ఎందుకంటే ఫుడ్ వల్ల అట్లా అయింది. ఇప్పుడు ఫుడ్ వల్ల 9 ఇయర్స్‌కు, 10 ఇయర్స్ గూడా అయితార్రు. మొన్నైతే నేను పేపర్‌లో చదివిన 9 ఇయర్స్‌కు పెద్దదయిందంట. అది ఎక్కడో చూసినా, ఎక్కడో విన్నా. గట్లయితే ఎంత కష్టం. మా మా రెండో యారాలు అమ్మాయి 11 సంవత్సరాలకు పెద్దదయింది. ఎంత సన్నగుంటదంటే కరెంటు పుల్లెంత సన్నగుంటదో గంత సన్నగుంటది. మా పెద్ద బాబంత ఏజే. ఎయిత్ క్లాసు. ఆమె గూడా ఆ పిల్ల గూడా ఎయిత్ క్లాస్ చదువుతంది. కానీ 11 ఇయర్స్‌కయింది. ఇప్పుడు 11 ఇయర్స్ అంటే ఎన్ని సంవత్సరాల వరకు ఆళ్ళు అట్లా మెయింటైన్ జేయాలి. ప్రతి నెల కడుపు నొప్పి, వాళ్ళకున్న ప్రాబ్లమ్ గాకుండా ఈ కడుపు నొప్పి, దాంతో పాటు వాళ్ళు ఏం ఆడుకోలేరు, ఏమి జేయలేరు. ఏమన్నా అంటే పెద్దానివైనవే బయటికి పోవద్దు అని జెప్పి అంటరు. వాళ్ళింకా పెద్దోళ్ళయినట్టే. ఉంటది. మా పెద్ద బాబంత ఏజే. ఇప్పుడు మా పెద్ద బాబు చిన్నోడంటారు. మా మావయ్య వాళ్ళందరూ గూడా.
ఆ అమ్మాయి పెద్దదయింది గదా! ఏడికి పోనియ్యరు. బయటికి పోనియ్యరు, ఏడికి పోనియ్యరు. "నువ్వు గాళ్ళతోని ఆడుకుంటానవేంది? పెద్దదానివి నువ్వు. నువ్వింత పెద్దదానివేనవు. ఇంట్లో ఉండిపో. మగ పిల్లలతోని ఏం" అని జెప్పి మాటలంటారు. గట్లయితుంటది. అయితే పిల్లలు ఏదన్నా గూడా మనసుకు తీసుకుంటారు. అట్లనే మొన్న కనుమ పండుగ రోజు మా పెద్ద బాబు వాళ్ళ క్లాస్‌మేటు వేరే సెక్షన్ ఉంటది. ఆ అమ్మాయికంట ఎప్పుడు చూడు కడుపు నొప్పి లేస్తదట. అంటే నెల నెలకైతే ఖచ్చితంగా కడుపు నొప్పి లేస్తది. మనమే తట్టుకోలేకపోతాన్నాం. చిన్న పిల్లలు ఎట్లా తట్టుకుంటారు? తట్టుకోలేరు. అయితే తట్టుకోలేక ఇగ ఆమె అయితే ఎప్పుడు చూడు క్లాస్‌ల కడుపు నొత్తందని చెప్పి ఆహ్, ఏదన్నా ఒకటి మేడం కడుపు నొస్తుందని చెప్పి అమ్మాయి అయితే ఎప్పుడు క్లాస్‌లోంచి ఎళ్ళిపోయేదట. ప్రతి నెలకు ఒక్కసారన్నా పోయేదన్నట్టు. పోయినప్పుడు మనం ఏమనుకుంటాం అందరూ అనుకునేటోళ్ళట ఈమె యాక్టింగ్ చేత్తాంది కడుపు నొత్తందని చెప్పి ఉట్టిగానే యాక్టింగ్ చేత్తందని చెప్పి అందరూ అనుకునేటోళ్ళట. నేను చిన్నగున్నప్పుడు గూడా మా క్లాస్‌లో ఒక అమ్మాయి ఉండేది. ఎప్పుడు చూడు నెలకొక్కసారి కడుపు నొత్తుందని చెప్పి పోయేది. మేము గూడా గట్లనే అనుకున్నాం. చూత్తారు గదా! ఇక టమాటాలయితే మంచిగా మగ్గినాయి. మగ్గిన తర్వాత మనం పొడుగ్గా కడిగేసుకున్న ఆలుగడ్డలు, బఠానీలు అన్నీ యేసుకొని మంచిగా కుక్ జేసుకోవాలి. అయితే మేము చిన్నగున్నప్పుడు గూడా గట్లనే పోయేది. కానీ ఆమెకేమైంది తర్వాత మేము యాక్టింగ్ జేత్తాంది ఎగ్జామ్ టైంలోనే ఎగ్జామ్ రాయొద్దని జెప్పి ఆహ్, అట్టిగనే యాక్టింగ్ జేసి పోతుందని జెప్పి మేమందరం అనుకునేటోళ్ళం. కానీ ఆ తర్వాత ఆమెకైతే అపెండిసైటిక్ అని చెప్పి ప్రాబ్లమ్ అయింది. అంటే మనం ఏదైనా చెప్పేది నిజమే ఉంటది. పిల్లలు అబద్ధాలు చెప్పరు. అంత చిన్న వయసులో అబద్ధాలు చెప్పి చేసేదేముంది? ఏం ఉండదు గదా! కాబట్టి ఆ అమ్మాయి చెప్పేది అబద్ధం అనుకున్నారు. తల్లిదండ్రులు గూడా గదే అనుకున్నారు. క్లాస్ టీచరు, ప్ర పిల్లలు గూడా గట్లనే అనుకున్నారు. ఇగ లాస్ట్‌కు మన కనుమ పండుగ రోజు ఇక్కడ చూత్తారు గదా! మేతి అయితే యేసుకుంటానా, ఒక చిన్న కట్ట. కనుమ పండుగ రోజు ఏం జేషింది వాళ్ళ డ్యాడీ గూడా ఏదో గొడవ అయినట్టున్నది ఇంట్ల. వాళ్ళ అమ్మ, వాళ్ళ డ్యాడీ ఎవరో ఏమో అన్నట్టున్నారు. వాళ్ళ డ్యాడీ మాత్రం ఏమన్నాడంటే "ఏంది ఎప్పుడు జూడు కడుపు నొప్పి, కడుపు నొప్పి. ఎప్పుడు జూడు రోగంతోనుంటావు. సావుపోరాదే ఎందుకింట్లుంటానవు? మా తలకాయ తింటానవు, మా గండాన పుట్టినావు" అన్నట్టుగా గిట్లా అన్నాడట. ఇగ మరి ఏమన్నాడో ఏమో మనకు తెలవదు గానీ, ఎంతవరకు ఏది నిజమో అనేది మనకు తెలవది. కానీ పిల్లలు మాత్రం పెద్ద బాబుతోని గిదే చెప్పిండ్రట. "అరే! మా క్లాస్‌లో ఒక అమ్మాయి ఉంటదిరా. ఆ అమ్మాయి అయితే వాళ్ళ డ్యాడీ గిట్లా అన్నందుకు ఖతం ఆ అమ్మాయి అయితే పాపం ఏమనుకున్నదో, వాళ్ళ నాన్న అన్నది నిజమా అనుకున్నదో, మరి ఏమైందో ఏమో గాని, వాళ్ళ డ్యాడీ హాల్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆళ్ళ మమ్మీ కూడా హాల్‌లో మాట్లాడుతూనే ఉన్నది. మాట్లాడితే బెడ్‌రూమ్‌లోకైతే వచ్చిందట. చూత్తారు గదా! ఇక్కడ చూత్తారు గదా! మేతి అయితే యేసుకున్న మంచిగా దగ్గరికి ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము శనగపిండితో కలిపిన వాటర్ ఉన్నాయి గదా! అదేసుకుందాము. కొన్ని నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకుంటే మనకు ఆలు, మేతి, బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోతది. అయితే ఇగ వాళ్ళ డ్యాడీ హాల్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. వాళ్ళ అమ్మ మాట్లాడుతూనే ఉన్నది. తిట్టిర్రట. ఆ కోపంతోని బెడ్‌రూమ్‌లోకొచ్చి ఊరేసుకొని చనిపోయిందట. ఎన్ని సంవత్సరాలుంటది? ఎన్ని సంవత్సరాలుంటది? 14 సంవత్సరాలు, 13 సంవత్సరాల కన్నా ఎక్కువుంటది. తల్లిదండ్రులు అన్న మాట ఒక చిన్న మాట మరి కావాలని అన్నరో, ఉట్టి కోపంతో అన్న మాటలో మరి ఏమో గాని గట్ల మనసుకైతే తీసుకున్నది. అంత మనసుకు తీసుకునాల్సిన అవసరం ఏమున్నది అమ్మాయికి? తల్లిదండ్రులు కోపంతో ఒక మాట అనరా? ఖచ్చితంగా అంటారు. తల్లిదండ్రులు అంటారు. మేడమ్స్ అంటారు. మనం ఇక్కడ జాబ్ చేయడానికి పోతే అక్కడ గూడా అంటారు. ఎన్ని మాటలన్నా గూడా గట్ల మనసుకైతే తీసుకోవద్దు గదా! గంత వీక్‌గున్నారు పిల్లలు. చూత్తారు గదా! ఇక్కడ శనగపిండి కలిపిన నీళ్ళైతే ఇందులో పోసుకున్నా. అట్లనే కొద్దిగా వాటర్ గూడా పోసుకోండి. ఇప్పుడున్న పిల్లలను అందుకే స్కూల్‌లో గూడా పిల్లల్ని కొడతలేరు. మనం చిన్నగున్నప్పుడు బాగా కొట్టేటోళ్ళు. తల్లిదండ్రులు గూడా చెప్పేటోళ్ళం గాదు. తల్లిదండ్రులు జెప్పినా గూడా "నువ్వు చదువుతలేవు గాబట్టే కొట్టిండ్రా" అనేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా పిల్లల్ని కొడతలేరు. కొడితే గిట్ల యేసుకుంటారన్న భయంతోని తల్లిదండ్రులు గూడా ఏమంటలేరు. మస్తు గారాబంగా పెంచుతారు. ఏది గావాలంటే అది తినిపిస్తారు. ఏది గావాలంటే అది కొనిపిస్తారు. అయినా గూడా పిల్లలు గిట్ల మనసుకు తీసుకొని గిట్ల యేసుకుంటే ఇగ ఫ్యూచర్ ఏమున్నది జెప్పండి? ఆ అమ్మాయి అయితే చనిపోయింది. కనుమ పండుగ రోజే అయింది. పండుగ రోజు ఖతం చనిపోయింది. తండ్రి ఒక మాట కోపంతో అన్నట్టున్నాడు. ఇక ఆ అమ్మాయి అయితే గట్ల చేసుకున్నది. తల్లికి గోస అయినట్టే గదా! ఇగ తల్లికి రమ్మంటే అత్తదా బిడ్డ? అయితే మా పెద్దోడు జెప్పిండు. ఇగ నేనన్నా మా పెద్దోనితోని, "అయ్యో! ఆ అమ్మాయి ఏదో నాకు చెప్పినా నేను సాదుకునేదాన్ని గదా! నేను ఉంచుకునేదాన్ని గదా! నేను చూసుకునేదాన్ని గదా! గట్ల నాకు బిడ్డ ఉంటే మంచిగుండు" అని జెప్పి మా పిల్లలైతే ఏమనలేదు. "మమ్మీ గట్ల చేసిందట మమ్మీ. ఉట్టిగనే వాళ్ళ డ్యాడీ అన్నాడంట. అన్నుడితోనే గట్ల ఇంట్లో బెడ్‌రూమ్‌లోకి పోయి అప్పటిదప్పుడే అట్లా చేసుకున్నదట మమ్మీ. క్లాస్‌లో చెప్తార్రు" అని చెప్పిండు. నిజంగా పిల్లలు ఏమనలేకపోతానం. పిల్లల్ని భయపెట్టియాలన్నా, ఏదన్నా అనాలన్నా గూడా భయమైతాంది. గట్లయితున్నది ఇప్పుడు జనరేషన్‌ల. అంతెందుకు సంవత్సరం కిందట గూడా మా పెద్దోడు సెవెంత్ క్లాస్ ఉండే. అప్పుడు గూడా ఒక అబ్బాయి ఆ అబ్బాయి నైన్త్ క్లాస్ చదువుతాండు. మా పెద్దోని క్లాస్ గాదు. మా పెద్దోడు అప్పుడు సెవెంత్ క్లాసు. ఒక నైన్త్ క్లాస్ అబ్బాయి వాళ్ళ సార్ కొడతా అని జెప్పి వాళ్ళు ఏదో చేసిండట క్లాస్‌ల. ఏదో చేత్తే అమ్మాయి ఎనక పడ్డాడో మరి ఏదో లవ్ మ్యాటర్ అని చెప్పిర్రు.
అయితే ఇగ ఆ అబ్బాయి, ఆ అమ్మాయిని ఏడిపిత్తారని జెప్పి ఇక్కడైతే బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇగ రోటీలైతే జేత్తా. అయితే గట్ల సారు మీ పేరెంట్స్‌కి జెప్తా ఆగు. నువ్వు అమ్మాయిలతోని ఏంది అమ్మాయిలని ఏడిపిత్తవా? గి లవ్వు గివ్వు ఏంది అది ఇది అని జెప్పి అన్నాడట. అన్నందుకు అది వాళ్ళ డ్యాడీకి నిజంగా జెప్తాడేమో అన్న భయంతోని ఆ అబ్బాయి ఇంటికి బోయి మా సారు గిట్లా అన్నాడని ఏం జెప్పలేదట. ఏం జెప్పకుండానే బెడ్‌రూమ్‌లోకి బోయి ఉరేసుకున్నాడట. ఆ తర్వాత దెలిసింది ఒక అమ్మాయిని ఇట్లా బాధ పెట్టడం వల్లనే ఒక అమ్మాయిని లవ్ గివ్ అని వెనకబడడం వల్లనే సార్ కొడతా అన్నాడు. సార్ కొడతా అన్నందుకే బాబు సూసైడ్ చేసుకున్నాడని చెప్పి ఒక సంవత్సరం కేసయితే నడిసింది ప్రిన్సిపల్ మీద. కావాలనే మా బాబుని కొట్టేటోడు, తిట్టేటోడు, బాబు అట్టిగనే చనిపోయిండు. సార్లు గట్లా కొడతారా, తిడతారా అని చెప్పి ప్రిన్సిపల్ మీద కేసయింది. ఒక సంవత్సరం వరకు స్కూలుకైతే ప్రిన్సిపల్ రాలేదు. గట్లయితే జరుగుతాన్నాయి. నిజంగా పిల్లల్ని ఏమనేటట్టు లేదు. పిల్లలకు మంచి చెప్దామన్నా భయమైతాంది. ఎందుకంటే ఇది మంచిది, ఇది చెడుదు అని చెప్పాలంటే చెప్పలేకపోతాన్నాం. ఎట్లా తీసుకుంటారో ఏమో అని. మనం చిన్నగున్నప్పుడు గిది చెడు, గది మంచి అని చెప్పాల్సిన అవసరం లేకుండే పేరెంట్స్. ఎందుకంటే అప్పుడు చెడు లేకుండే. అంత మంచిగా ఉండే. అందరూ మంచిగానే ఉండేటోళ్ళు. ఇప్పుడైతే క్లాసులో లవ్వులు, గివ్వులు సిక్స్త్ క్లాస్, ఫోర్త్ క్లాస్ పిల్లలు గూడా లవ్వులు, గివ్వులు అన్నీ అనుకుంటా అట్లా జేత్తార్రు. నేనైతే 10థ్ క్లాస్ గాదు ఇంటర్ చదివే వరకు నాకు లవ్వే దెలవది. ఎప్పుడైతే మా ఆయన పరిచయం అయ్యాడో గప్పుడే నాకు లవ్ తెలుసు. అప్పటి వరకు నాకు పరిచయమే దెలవది. అసలు లవ్ అనే పరిచయమే దెలవది. లవ్ అంటే ఎట్లుంటదని గూడా దెలవది. మా ఆయనతోని గూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ గాదు. ఇంటర్ సెకండ్ ఇయర్‌ల మా ఆయనతోని లవ్వు, గివ్వు అనేది అయింది గానీ, అప్పటి వరకు నాకు లవ్ అంటేనే దెలవది. గట్లయితున్నది ఇప్పుడున్న జనరేషన్‌ల బాగా పిల్లలైతే బాగా సున్నితంగుంటారు, సాఫ్ట్‌గుంటారు. ఏమనలేము, అనే ముందు మనం గూడా ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి. పిల్లల్ని ఏదో కోపంలో మనం ఇంట్లోంచి ఎళ్ళిపో, నువ్వెందుకు బతుకుతానవు, నీకు తిండి పెట్టి వేస్టు అని గిట్లా అంటే మాత్రం పిల్లలు సీరియస్‌గా తీసుకుంటార్రు. మీ పిల్లలు మీరు ఇట్లా అంటే ఒకవేళ మారండి. మీరే మారాలే. మనమే మారాలే. మన పిల్లలు మారరు. ఎందుకంటే మనమే మారాలే. ఏదన్నా మాట అనే ముందు మనం ఆచితూచి ఒకటికి 100 సార్లు ఆలోచించి మాటలు వదలాలే. ఎందుకంటే పిల్లలు అట్లున్నారు. చూత్తారు గదా! మా చిన్నోడు రోటీలు కాలుత్తాండు. నేనైతే రోటీలు జేత్తానా. ఇగో గిట్లయితే హెల్ప్ జేత్తరు మా పిల్లలు. మా పెద్దోడైతే పట్టించుకోడు. ఎన్ని మాటలన్నా గూడా పట్టించుకోడు. మా చిన్నోడు కొంచెం మనసుకు తీసుకుంటాడు. కాబట్టి వాడిని నేనేమన. మా ఆయన అంటాడు, "చిన్నోడిని ఏమనవు." మా అత్త, మామలు గూడా మా చిన్నోడిని ఏమనవు అంటారు. కానీ ఎవరు ఎలాంటోల్లో గట్ల వాళ్ళని జూసి మనం మాటలు వదలాలి. మా చిన్నోడు కొంచెం సెన్సిటివ్ ఉంటాడు. కాబట్టి వాడిని కొట్టను, ఎక్కువ మాటలనను. వాడు కొట్టకముందే వాడు దెబ్బలు పడకుండా వాని జాగ్రత్తలో వాడుంటాడు. మా పెద్దోడు ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని దెబ్బలు కొట్టినా గూడా, ఎన్ని మాటలన్నా గూడా వాడు ఇట్లింటాడు, అట్లా వదిలేత్తాడు. కాబట్టి వాని ఒక మాట అన్నా గూడా వానికి మనసుకు తీసుకోడు. కాబట్టి మన పిల్లలు ఎట్లున్నారనేది చూసి దాన్ని బట్టి మనం మాటలు పిల్లలను అనన్నా, అనద్దా అనేది ఆలోచించుకోవాలే. చూత్తారు గదా! గిట్లయితున్నది ఇప్పుడు జనరేషన్‌ల. కాబట్టి మీ పిల్లలు ఒకవేళ సెన్సిటివ్‌గుంటే పిల్లల్ని ఒక మాట అనడానికి ముందు ఒకటికి 100 సార్లు ఆలోచించుకోండి. పిల్లలు మనసుకు తీసుకుంటే వాళ్ళు ఏదన్నా చేయరానిది చేసుకుంటే మనం మళ్ళా బాధపడి గూడా ప్రయోజనం ఉండది. కాబట్టి ఏదో ఎంతో కొంత నా నుంచి మీకు మోటివేషన్ గాని, నా నుంచి ఎంతో కొంత మెసేజ్ గాని మీకు అందిందనుకుంటాను. ఎందుకంటే ఇట్లా జరుగుతానని చెప్పడం కోసం నేనైతే స్టోరీ అయితే రియల్ స్టోరీ మా పెద్ద బాబు క్లాస్‌లో జరిగింది. ఒక 2 రోజుల ముందే జరిగింది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. షేర్ చేసుకున్నా. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తోళ్ళైతే. పాతోళ్ళైతే ఎప్పుడు సపోర్ట్ చేసినట్టుగా సపోర్ట్ చేయండి. అంతేకాకుండా షేర్ గూడా చేయండి. నేనెప్పుడు షేర్ చేయమని ఎప్పుడు అడగలేదు. కానీ ఈ వీడియో మాత్రం షేర్ చేయమని చెప్తానా. ఎందుకంటే వేరే వాళ్ళ ఇంట్లో పిల్లలుంటారు గదా! వాళ్ళ తల్లిదండ్రులు తెలవక ఒక మాట అంటారు కోపంల. కానీ పిల్లల మనసు గిట్లుంటదని జెప్పి నేనైతే చెప్తానా. ఎవరికైనా హెల్ప్ అయిపోతది అని. ఇగ ఈ వీడియో అయితే గిట్లయితే గడిచింది. ఇగ రేపటి వీడియోలో అయితే కలుస్తా. అంతవరకు సెలవు. ఉంటా మరి. నమస్తే.